మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బట్టలు ఆరేసేటప్పుడు ఎగిరిపోకుండా క్లిప్స్ పెడతాం. మన పిల్లలు ఆ క్లిప్స్ తీసుకుని ముక్కుకి చెవులకి పెట్టుకుని ఆడుతుంటారు. అది కానీ టైట్గా పట్టేస్తే అమ్మా తీ అంటూ అరుస్తుంటారు. పిల్లలు సరదా పడటమే కాదు, అప్పుడప్పుడు మనం కూడా ఏదో ఆలోచిస్తూ ఆ క్లిప్స్ని చెవులకు ముక్కుకి పెట్టుకుంటుంటాం. మీరు సరదాకే ఆ విధంగా పెట్టుకున్నా కూడా అది మీకు మంచి చేస్తుంది. ఎలాగో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే. ఈ రోజుల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్న మనిషి కనబడడం చాలా అరుదు. కానీ ఒత్తిడికి లోనవ్వకుండా ఉన్న మనిషి ఉండడం అనేది అసంభవం. ఏదో ఒక ఒత్తిడి, చదువుకునేటప్పుడు మార్కుల కోసం, చదువయ్యాక మంచి ఉద్యోగం కోసం, తర్వాత పెళ్లి పిల్లల కోసం, ఆ తర్వాత మంచి జీవితం కోసం. ఒకటని కాదు, ప్రతిదీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే ఈ పోటీ ప్రపంచంలో. ఈసారి మీరు ఒత్తిడి ఫీల్ అయితే బాడీ మసాజ్ బదులు చెవి రిఫ్లెక్సాలజీ, అసంకల్పిత ప్రతికార చర్య పద్ధతి పాటించండి. దానికోసం మీరు మీ చెవి భాగంలో ఒత్తిడిని తగ్గించే పాయింట్స్ కనబడితే సరి అంటున్నారు నిపుణులు. మీకంతా టైం లేదనుకుంటే మీరు కొన్ని రిఫ్లెక్సాలజీ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మన విశ్రాంతికి తగిన కుర్చీ తీసుకుని జుట్టును పైకి కట్టుకొని 2 చెవు కమ్మలను కిందకి మీదకి చెవులను నొక్కితే సరిపోతుంది. అలా జాగ్రత్తగా చేసి మీ చెవి బాహ్య అంచులను కూడా కొంచెం సేపు అలాగే చేయండి. మీ చెవులను తాకినప్పుడు మిగతా శరీర భాగాలు నొప్పికి చికాకికి గురవుతుంది. బాహ్య చెవిలోని ప్రతి స్పాట్లో 5 సెకండ్ల పాటు ఒత్తిడికి గురి చేసి ఒక్కో చెవికి 5 సార్లు చేయాల్సి ఉంటుంది. చెవి భాగాల్లో మసాజ్ ద్వారా చాలా రకాల నొప్పులు, వ్యసనాలను తగ్గించుకోవచ్చని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. చెవి మెదడుకు దగ్గరగా ఉండడం వలన ఈ మసాజ్ బాగా పనిచేస్తుందని వైద్య నిపుణుడు ర్యాండిక్ చెప్తున్నారు. బట్టల క్లిప్పుతో ఒత్తిడిని తగ్గించే టెక్నిక్. మీ బాహ్య చెవిలోని 6 ఒత్తిడి స్పాట్లను బట్టలు ఆరేసే క్లిప్పులతో బిగించి 5 సెకండ్ల పాటు ఉంచండి. అలా చెవు కమ్మలపై ఒత్తిడి ఉంచడం వల్ల తలనొప్పితో పాటు పొట్ట సమస్యలు, సైనస్ సమస్యలు, వెన్ను, భుజాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. మేం చెప్పేది నమ్మకం కలగట్లేదా? సరే, ముందు మీరు బట్టల క్లిప్పు పెట్టకుండా మీరు తలనొప్పి వచ్చినప్పుడు చెవిని నొక్కి పట్టుకుంటూ ఉండండి. ఎక్కడో ఒక దగ్గర మీకు ఒత్తిడిని తగ్గించే పాయింట్ తగులుతుంది. అక్కడ అలాగే గట్టిగా పట్టుకుంటే ఏదో రిలీఫ్గా అనిపిస్తుంది. కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి.